హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐస్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ముఖ్యమైన కన్వెన్షన్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. సో బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్వెన్షన్స్ నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. సో కన్వెన్షన్స్కి సంబంధించి రైట్ ఫీచర్ ఏంటి, దేని గురించి ఈ కన్వెన్షన్ డీల్ చేస్తుంది, ఇలాంటి కామన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్స్ని ఈజీగా ట్యాకిల్ చేసే విధంగా ఈ వీడియోలో మనం కన్వెన్షన్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసే కన్వెన్షన్స్ కంటే ముందు అసలు కన్వెన్షన్కి ప్రోటోకాల్కి ఫండమెంటల్ డిఫరెన్స్ తెలిసి ఉండాలి. కన్వెన్షన్ అంటే మనకి బ్రాడర్ గోల్స్ని డీల్ చేసేదాన్ని కన్వెన్షన్ అంటాం. సో ఇది లీగల్లీ బైండింగ్ కూడా. డిఫరెంట్ కంట్రీస్ ఏవైతే కన్వెన్షన్ని సైన్ చేస్తాయో ఆ కంట్రీస్కి ఇది లీగల్లీ బైండింగ్గా ఉంటుంది. అలానే ఇది ఒక ఫార్మల్ అగ్రిమెంట్గా కూడా చెప్పొచ్చు. కానీ దీంట్లో బ్రాడర్గా డీల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ UNFCCC ఉంది, అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. మరి ఇది క్లైమేట్ చేంజ్ని ఓవరాల్గా డీల్ చేస్తుంది. మళ్ళీ దాంట్లో క్లైమేట్ చేంజ్కి కారణమవుతున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి అన్నప్పుడు మనకి క్యోటో ప్రోటోకాల్ అని ఉంది. అంటే బ్రాడర్గా డీల్ చేసేది కన్వెన్షన్ అయితే దాన్ని స్పెసిఫిక్గా డీల్ చేయడానికి యూజ్ చేసే వాటిని ప్రోటోకాల్స్ అంటాం. సో ఈ ఫండమెంటల్ డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి. సో బ్రాడర్ అయితే కన్వెన్షన్ అండ్ స్పెసిఫిక్ అయితే కనుక అది ప్రోటోకాల్. సో ప్రోటోకాల్స్ అనేవి నాన్ లీగల్లీ బైండింగ్గా ఉంటాయి. సో లీగల్లీ బైండింగ్గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ కన్వెన్షన్ యూజువల్లీ ఫార్మల్గా ఉంటుంది అండ్ లీగల్లీ బైండింగ్గా ఉంటుంది. మరి అసలు ఈ కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్తో మనకి పని ఏంటి అని మనం చూస్తే కనుక ఇంటర్నేషనల్గా ఎన్వైర్న్మెంట్లో మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి డిఫరెంట్ కంట్రీస్ అన్ని కలిసి ఇలాంటి కన్వెన్షన్స్ని ప్రోటోకాల్స్ని సైన్ చేస్తూ వస్తున్నాయి. సో వీటికి సంబంధించి మనం ఫస్ట్ డిస్కస్ చేసే కన్వెన్షన్ ఏంటి, రామ్సార్ కన్వెన్షన్. రామ్సార్ కన్వెన్షన్ అనేది ఏంటి అని చూద్దాం. సో ఫస్ట్ అసలు రామ్సార్ అంటే ఏంటి? ఇరాన్లో ఉన్న ఒక సిటీ. సో ఇరాన్కి ఏ పర్టికులర్ వాటర్ బాడీస్తో మనకి జనరల్గా బార్డర్ ఉంది అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్. సో 3 పర్టికులర్ వాటర్ బాడీస్తో మనకి ఇరాన్కి వాటర్ బాడీస్తో కనెక్షన్ ఉంది. సో అవి ఏంటి అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో 1971లో రామ్సార్ అనే సిటీలో ఇరాన్లో మనకి ఈ కన్వెన్షన్ సైన్ అవ్వడంతో దాని పేరు మీద రామ్సార్ కన్వెన్షన్ వచ్చింది. మరి ఏ పర్టికులర్ దీన్ని డీల్ చేస్తూ ఉంటుంది అంటే వెట్లాండ్ ఎకోసిస్టమ్. సో మనకి మొత్తం ఎన్వైర్న్మెంట్లో ఒక పర్టికులర్ ఎకోసిస్టమ్ గురించి డీల్ చేస్తున్న ఒక్కగానొక కన్వెన్షన్ అంటే అది రామ్సార్ కన్వెన్షనే. సో వెట్లాండ్స్ గురించి. వెట్లాండ్స్ అంటే ఏంటి? చిత్తడి నేలలు. సో జనరల్గా మనకి టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ మనకి మినిమం 6 మీటర్స్ డీప్ వాటర్తో అవి ఇనండేట్ అయ్యి ఉంటే, సీజనల్ అవ్వచ్చు, ఫ్రెష్ వాటర్ అవ్వచ్చు, మెరైన్ అవ్వచ్చు, అలా ఏ రీజన్స్ వల్ల అయినా కానీ కొంచెం ఇనండేషన్ మనకి 6 మీటర్స్ డీప్ వరకు వాటర్ ఉంటూ ఉంటే కనుక జనరల్గా వాటిని వెట్లాండ్స్గా క్లాసిఫై చేస్తూ ఉంటాం. మరి ఈ వెట్లాండ్స్ అనేవి దేశంలో చాలా ఉంటాయి. నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నవి కూడా ఉంటాయి. కానీ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఏవైతే కలిగి ఉన్నాయో వాటిని రామ్సార్ సైట్స్ అని అంటాం. రైట్. సో ఇప్పటి వరకు మన ఇండియాలో చూస్తే కనుక 93 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. 93 అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మనకి 3-4 డేస్ బ్యాకే 2 బీహార్ నుంచి 2 రామ్సార్ సైట్స్ని యాడ్ చేయడం జరిగింది. మరి అవి ఏంటి అని మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ గోకుల్ జలాశయ. ఇది బీహార్లో ఉంది. సో బక్సర్ డిస్ట్రిక్ట్లో ఉంది. దాంతోపాటు ఉదయ్పూర్ జీల్ అనేది కూడా ఉంది. ఇది వెస్ట్ చంపారణ్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇక్కడ ఉదయ్పూర్ అనగానే రాజస్థాన్ కనెక్ట్ అవ్వద్దు. ఉదయ్పూర్ జీల్ అనేది వెస్ట్ చంపారణ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్లో ఉంది. 2 కూడా బీహార్ నుంచి లొకేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఏదైతే చూసామో గోకుల్ జలాశయ అనేది ఇది ఆక్స్బౌ లేక్ అనమాట. రైట్. సో ఆక్స్బౌ లేక్ అనేది తెలిసే రివర్ మియాండరింగ్ వల్ల ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది రామ్సార్కి సంబంధించి వెట్లాండ్స్ అన్నాం. వెట్లాండ్స్ యొక్క కన్జర్వేషన్తో పాటు సస్టైనబుల్ యూస్ కోసం దీన్ని సైన్ చేయడం జరిగింది. అలానే ఇండియాలో 93 ఉన్నాయి అనుకున్నాం. సో మన వరల్డ్ వెట్లాండ్ డే అని చెప్పి 2 ఫిబ్రవరిని మనం మార్క్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఇంపార్టెంట్. అలానే 93 అయినప్పటికీ కూడా కొంచెం హెక్టిక్ టాస్క్ అయినా డైలీ ఒక 5 or 10 అనేది గుర్తుంచుకుంటే కనుక మీకు చాలా ఈజీ అవుతుంది. సో వెట్లాండ్స్ ఇచ్చి మ్యాచింగ్ స్టేట్ అడగొచ్చు, ఆ లొకేషన్ అడగొచ్చు. సో అలా ప్రిపేర్ అయితే మీ జాబ్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ కన్వెన్షన్ మనం డిస్కస్ చేసే సైట్స్. సైట్స్ అంటే ఏంటి? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీసెస్. సో దీన్ని ఏంటి అంటే పర్టికులర్గా వాషింగ్టన్ కన్వెన్షన్ అని కూడా అంటాం. వాషింగ్టన్ కన్వెన్షన్తో పాటు దీన్ని జనరల్గా ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామని మనం చూస్తే ఏదైతే కనుక మనకి ట్రేడ్ అనేది జరుగుతుందో ఎండేంజర్డ్ స్పీసెస్లో ట్రేడ్ జరగటం వల్ల ఒక కంట్రీలో ఉన్న స్పీసెస్ ఇంకో కంట్రీలో థ్రెటన్ అయ్యే సమస్య రావచ్చు. అలాంటి వాటిని రాకుండా ట్రేడ్ ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా రెగ్యులేట్ చేయడం కోసం ఈ కన్వెన్షన్ని సైన్ చేయడం జరిగింది. సో దీన్ని మనం 1973లో అడాప్ట్ చేసుకున్నాం. 75 నుంచి ఇది ఫోర్స్లోకి వచ్చింది. అండ్ UNEP అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది అడ్మినిస్టర్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 2022 అమెండ్మెంట్ ద్వారా 4 స్కెడ్యూల్స్ ఉన్నాయి కదా. సేమ్ అలానే మనకి సైట్స్ కింద కూడా 3 అపెండిసెస్ అనేవి మెయింటైన్ చేస్తారు. సో ఫస్ట్
ఫస్ట్ దాంట్లో ట్రేడ్ అనేది కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది, సెకండ్ దాంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్తో ట్రేడ్ని అలౌ చేస్తూ ఉంటారు, థర్డ్ అనేది ఒక కంట్రీలో ఉన్న స్పీసీస్ ఇంకో కంట్రీలో థ్రెటన్ అవ్వకుండా ట్రేడ్ అనేది ఉండేలాగా చూసుకుంటారు. సో ఇలా 3 అపెండిసెస్ని మెయింటైన్ చేస్తున్నారు. సో సైట్స్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది ఇండియా అనేది దీంట్లో పార్టీగా కూడా ఉంది. అండ్ సైట్స్ మనం సైన్ చేసాము అంటే డొమెస్టిక్ లాస్ ప్లేస్లోకి అది వస్తుందని కాదు, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనకు ఉన్నది బాన్ కన్వెన్షన్. సో బాన్ కన్వెన్షన్ని మనం కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ అని కూడా అంటాం. సో అదర్ నేమ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఎందుకంటే రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో సైట్స్కి అదర్ నేమ్ ఏంటి అని కూడా అడగడం జరిగింది. వాషింగ్టన్ కన్వెన్షన్ మనం ఎప్పుడు డిస్కస్ చేసినా అదర్ నేమ్స్ కూడా డిస్కస్ చేస్తున్నాము. సో బాన్ కన్వెన్షన్ అనేది మైగ్రేటరీ స్పీసీస్ గురించి డిస్కస్ చేస్తుంది. సో జనరల్గా మనకి సెంట్రల్ ఏషియా నుంచి కానీ లేకపోతే చాలా చల్లి ప్రదేశాల నుంచి మైగ్రేటరీ స్పీసెస్ అనేవి హార్ష్ వింటర్స్ని తప్పించుకోవడానికి అని చెప్పి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేస్ని, ఈస్ట్ ఏషియన్ ఫ్లైవేస్ని పట్టుకుని మనకి ఏషియా, ఇండియా ఇటువైపు వస్తూ ఉంటాయి. సో అలాంటి మైగ్రేటరీ స్పీసెస్ కన్వెన్షన్ అదే బాన్ కన్వెన్షన్. సో అమూర్ ఫాల్కన్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. దీంట్లో కూడా మనం ఇండియా పార్టీగా ఉంది. అలానే ఇక్కడ మైగ్రేటరీ స్పీసెస్కి సంబంధించి రేంజ్ స్టేట్స్ అంటే ఏషియన్ ఫ్లైవే ఉందనుకోండి, ఈ కంట్రీస్ ఏవైతే దేని నుంచి పాస్ అవుతుందో వాటి మధ్యలో కోఆపరేషన్ అగ్రిమెంట్స్ కోసం దీన్ని సైన్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు సైన్ చేసాం? 1979లో సైన్ చేస్తే 83లో ఇది ఫోర్స్లోకి వచ్చింది. మరి ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే ఒక కంట్రీ సైన్ చేసినప్పుడు అది అడాప్ట్ అవుతున్నట్టు లెక్క, కానీ దాన్ని రాటిఫై చేయాలి అంటే డొమెస్టిక్గా వాళ్ళు లా పాస్ చేసుకుని మేము దీన్ని ఇలా ఫాలో అవుతామని చెప్పిన రోజు దాన్ని ఫోర్స్మెంట్ అంటాం, లేకపోతే రాటిఫికేషన్ అంటాం. అలా అమల్లోకి రావడానికి కొంచెం టైం అనేది పడుతుంది. రైట్. దెన్ వియన్నా కన్వెన్షన్. సో వియన్నా కన్వెన్షన్ అనేది మన కన్వెన్షన్ అంటే ఏంటి? బ్రాడర్ గోల్. ఇక్కడ బ్రాడర్ గోల్ ఏంటి? ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇది ఎప్పుడు సైన్ చేశారు? 1983లో, 85లో అడాప్ట్ చేశారు, 88లో దీన్ని సైన్ చేయడం జరిగింది, అంటే ఫోర్స్లోకి వచ్చింది. సో బ్రాడర్ గోల్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్. మరి కన్వెన్షన్ కింద ప్రోటోకాల్ స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తుంది అనుకున్నాం కదా. మరి వియన్నా కన్వెన్షన్ కింద ఉన్నది ఏంటి అంటే మాంట్రియల్ ప్రోటోకాల్. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రోటోకాల్. ఎన్వైర్న్మెంట్లో 1987లో సైన్ చేస్తే 1989 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అండ్ ఎన్వైర్న్మెంట్ పరంగా చూస్తే యూనివర్సల్ రాటిఫికేషన్ పొందిన ప్రోటోకాల్స్లో ఇదొకటి. సో ఏ ప్రోటోకాల్కి కూడా ఇంత మెంబర్షిప్ అనేది లేదు. మరి ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ కోసం ఎందుకు సైన్ చేసాం దీన్ని అంటే కనుక మనకి ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఏదైతే ఉంటుందో అది హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ మనం యూజ్ చేస్తున్న కొన్ని సబ్స్టాన్సెస్ ఆర్ అప్లయన్సెస్ వల్ల ఓజోన్కి హోల్ పడుతుంది. దానివల్ల హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ మనకి ఎర్త్ వైపు వస్తుంది. అలా రాకుండా ఉండడాలి అంటే ఏంటి? ఆ ఓజోన్ లేయర్ని మనం మళ్ళీ రీఫిల్ చేయాల్సి ఉంటుంది, పూర్తి చేయాల్సి ఉంటుంది, అది డిప్లీట్ అవ్వకుండా. సో అందుకోసం అని చెప్పి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్స్ అంటే ఓజోన్ లేయర్కి హాని కలిగించే సబ్స్టాన్సెస్ లైక్ క్లోరోఫ్లోరోకార్బన్స్ కానీ హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్, బెంజోన్, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం జనరల్గా ఎలిమినేట్ చేయడానికి లేకపోతే వాటిని ఫేజ్ అవుట్ చేయడానికి ఈ పర్టిక్యులర్ ప్రోటోకాల్ని సైన్ చేయడం జరిగింది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ కోసం. రైట్. సో దీంట్లో మనం ఒక లిస్ట్ని ఫేజ్ అవుట్ చేస్తూ వచ్చాము. దాని తర్వాత ఇది హైలీ సక్సెస్ఫుల్ ఎందుకని? యూనివర్సల్ రాటిఫికేషన్ పొందింది కాబట్టి. వాటితో పాటు మనకి ఇండియా అనేది కూడా ఈ మాంట్రియల్ ప్రోటోకాల్లో మెంబర్గా ఉంది కాబట్టి చాలా వరకు మనం హెచ్సిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో వీటిని రీప్లేస్ చేయడానికి హైడ్రోఫ్లోరోకార్బన్స్ని తీసుకురావడం జరిగింది. సో ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ కాదు, ఓజోన్ని హాని చేయవు, కానీ ఇవి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ని కలిగి ఉన్నాయి. ఇక్కడే వచ్చింది మేజర్ ప్రాబ్లం. సో దీన్ని ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పి కిగాలి అమెండ్మెంట్ అనేది మాంట్రియల్ ప్రోటోకాల్కి 2016లో జరిగింది. సో గుర్తుంచుకోండి, కన్వెన్షన్ అనేది బ్రాడర్ అని చెప్పాను. మాంట్రియల్ లాంటి ప్రోటోకాల్స్ కన్వెన్షన్లో స్పెసిఫిక్ టార్గెట్స్ని యూజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మోడిఫై చేయడం కూడా కుదురుతుంది. సో టార్గెట్ మనం అచీవ్ అవ్వాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలాంటి అమెండ్మెంట్స్ చేస్తారు. సో 2016లో కిగాలి అమెండ్మెంట్ సైన్ అయింది మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించి. మరి దీన్ని దేనికోసం తీసుకొచ్చారు అంటే హెచ్ఎఫ్సీస్ ఏవైతే ఉన్నాయో హెచ్సిఎఫ్సీస్ ఓజోన్ డిప్లీటింగ్ వాటిని ఫేజ్ అవుట్ చేయడానికి హెచ్ఎఫ్సీస్ని తీసుకొచ్చాం. ఈ హెచ్ఎఫ్సీస్ని కూడా మనం రీప్లేస్ చేయాలి అని చెప్పి కిగాలి అమెండ్మెంట్ని తీసుకురావడం జరిగింది. ఇది మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం ఓజోన్ డిప్లీషన్ చేయనప్పటికీ కూడా గ్లోబల్ వార్మింగ్కి అంటే భూతాపానికి కారణమవుతోంది. అందుకోసం అని చెప్పి ఈ కిగాలి అమెండ్మెంట్ని తీసుకొచ్చి మొత్తం హెచ్ఎఫ్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫేజ్ డౌన్ చేయాలి టైమ్ బౌండ్ మేనర్లో అని
దీన్ని తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ మనకి బేసల్ కన్వెన్షన్. సో బేసల్ కన్వెన్షన్ అనేది 1989లో సైన్ చేశాము అండ్ 1992 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. మరి దీన్ని మెయిన్గా దేనికోసం తెచ్చారు అంటే ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. అంటే హజార్డస్ వేస్ట్ అంటే ఏంటి, ఈ వేస్ట్ కానీ లేకపోతే ఏదైనా హాని కలిగించే వేస్ట్ ఏదైతే ఉంటుందో ఈ వేస్ట్ అంతా కూడా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ట్రాన్స్ మూవ్మెంట్ ఉండకూడదు. దానివల్ల ఏమవుతుంది, ఒక రిచ్ కంట్రీ ఇంకొక పూర్ కంట్రీలో వేస్ట్ అంతా డంప్ చేస్తే అక్కడ రీసోర్సెస్ పొల్యూట్ అవ్వడము, వాళ్ళ హెల్త్ అనేది డేంజర్లో పడటం జరుగుతుంది. అలాంటివి జరగకుండా ఉండటం కోసం ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ని ఆపడానికి ఈ బేసల్ కన్వెన్షన్ని సైన్ చేయడం జరిగింది, రైట్. సో దీంట్లో ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనే దాన్ని ఇంక్లూడ్ చేశారు. అంటే ఏంటి, ఏ కంట్రీలోకి అయితే డంప్ చేస్తున్నారో ఆ వేస్ట్, హజార్డస్ వేస్ట్, వాళ్ళు ముందుగానే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి ఏ కంట్రీలోకి అయితే పంపిస్తున్నారు, రైట్. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ వేస్ట్, హజార్డస్ వేస్ట్ని మనం రెగ్యులేట్ చేస్తున్నాం, కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ రేడియో యాక్టివ్ వేస్ట్ ఏదైతే ఉందో ఈ రేడియో యాక్టివ్ వేస్ట్ గురించి ఈ కన్వెన్షన్లో ఎటువంటి ప్రస్తావన లేదు, రైట్. సో ఇది నెగిటివ్ పాయింట్. దెన్ UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో మనకు తెలిసిందే రియో ఎర్త్ సమ్మిట్ 1992లో జరిగినప్పుడు దీంట్లోంచి 3 మేజర్ అవుట్కమ్స్ వచ్చాయి. ఒకటి UNCBD కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, ఇంకొకటి UNFCCC క్లైమేట్ చేంజ్కి సంబంధించి, అలానే UNCBD కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ CCD అనేది కంబాటింగ్ డెసర్టిఫికేషన్, ఎడారీకరణ ఆపడానికి. సో ఇలాంటి కన్వెన్షన్స్తో మనకి రియో ఎర్త్ సమ్మిట్ జరిగింది. సో ఇక్కడ UNFCCC ఏదైతే ఉందో ఇది క్లైమేట్ చేంజ్ని ఆపడానికి మెయిన్గా తీసుకొచ్చిన కన్వెన్షన్. సో దీని కింద సబ్ ప్రోటోకాల్స్ అనేవి ఉన్నాయి, కానీ కన్వెన్షన్ అనేది మెయిన్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎలిమినేట్ చేయాలి, తగ్గించాలి, ఒక లెవెల్ వరకు తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. సో ఇది 1992 రియో ఎర్త్ సమ్మిట్ అవుట్కమ్ అయినప్పటికీ 1994 నుంచి అమల్లోకి వచ్చింది. ఇండియా దీన్ని ఫాలో అవుతోంది, కానీ ఇండియా దీంట్లో భాగంగా CBDR అంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ, CBDRని ఫాలో అవుతుంది. అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అనేది అందరికీ కామనే రెస్పాన్సిబిలిటీ, కానీ కామనే కానీ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అవసరం. అంటే ఏంటి, అన్ని కంట్రీస్ కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ కాదు. డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేసి గ్లోబల్ వార్మింగ్కి కానీ క్లైమేట్ చేంజ్కి కానీ కారణమయ్యాయి. సో వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దాన్ డెవలపింగ్ కంట్రీస్ అనే ఉద్దేశంతో ఈ CBDRని ఇండియా ప్రపోజ్ చేసింది. దెన్ మనం చూస్తే క్యోటో ప్రోటోకాల్. సో UNFCCC కన్వెన్షన్ కింద క్యోటో ప్రోటోకాల్ని మనం సైన్ చేసాం. సో క్యోటో ప్రోటోకాల్ అనేది మనకి COP5లో భాగంగా సైన్ అయింది. ఇది 1997లో అడాప్ట్ అయింది, 2005 నుంచి అమల్లోకి వచ్చింది. క్యోటో అంటే జపాన్లోని ఒక సిటీ. మరి దీంట్లో మెయిన్ టార్గెట్ ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని స్టెబిలైజ్ చేయడం, వాటి లిమిట్ని తగ్గించడం. సో దీంట్లో భాగంగా 6 గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఐడెంటిఫై చేశారు. అవి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లిస్ట్ అనేది ఎప్పుడు మర్చిపోకుండా మీరు గుర్తుంచుకోవాలి, రైట్. దెన్ ఇక్కడ మనకి క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అని చెప్పి, ఎమిషన్స్ ట్రేడింగ్ అని చెప్పి, కార్బన్ క్రెడిట్ మెకానిజమ్స్, ఇలాంటి వాటిని జాయింట్ పార్ట్నర్షిప్స్, జాయింట్ ఇంప్లిమెంటేషన్, ఇలాంటి వాటిని మనం తీసుకొచ్చాం. సో క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటే ఏంటి అంటే డెవలపింగ్ కంట్రీలో ఎమిషన్ రిడక్షన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి. అంటే మనకి గ్రీన్ ఎనర్జీని కానీ సస్టైనబుల్ ఎనర్జీని ప్రమోట్ చేస్తూ అలాంటి ప్రాజెక్ట్స్ని డెవలపింగ్ కంట్రీస్లో లాంచ్ చేస్తే కనుక వాళ్ళకి కార్బన్ క్రెడిట్స్ అనేవి వస్తాయి. సో ఈ కార్బన్ క్రెడిట్స్తో వాళ్ళు ఎక్సెస్ ఎమిషన్స్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళు ఆఫ్సెట్ చేసుకోవచ్చు. సో అలాంటి మెకానిజం ఇది క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. సో ఇండియా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది అండ్ డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఆ ప్రాజెక్ట్స్ ద్వారా మనం లబ్ధి పొందడం జరుగుతుంది. సో దీనికంటే తర్వాత మనం ఇంకొన్ని కన్వెన్షన్స్ని డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, మీరు ఎవరైనా UPSC, APPSC, TGPSC ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం AKS IAS అకాడమీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. వాటితో పాటు ఎక్స్క్లూజివ్ మెంటర్షిప్ మాడ్యూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ ఆన్ దిస్ నెంబర్, రైట్. నెక్స్ట్ కన్వెన్షన్. సో మనకి ప్యారిస్ అగ్రిమెంట్. సో క్లైమేట్ చేంజ్లో భాగంగా మనం క్యోటో ప్రోటోకాల్ లాగా దాన్ని సబ్సీక్వెంట్గా అంటే 2 times మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ పీరియడ్స్ తర్వాత ఒక లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్యారిస్ అగ్రిమెంట్ని మనం COP21 2015 భాగంగా దీన్ని సైన్ చేశారు. సో దీంట్లో ఏంటి అంటే మనకి యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్స్ ఏవైతే 2 degrees కంటే పెరిగితే సో మనం క్లైమేట్ చేంజ్ని ఆపలేము. సో 2 degrees కంటే తక్కువే ఆపాలి. కుదిరితే
1.5 degrees లోపలే ఆపాలి గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ రైజ్ని అనే ఉద్దేశంతో ఈ పారిస్ అగ్రిమెంట్ని 2015లో సైన్ చేసాం. 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్. సో దీంట్లో మనకి ఎవ్రీ కంట్రీ కూడా నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని NDCs అంటే వాలంటరీగా మనం క్లైమేట్ చేంజ్ని 2 degrees లోపల లిమిట్ చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాము, ఎవ్రీ కంట్రీ ఏం చేస్తుందని కొన్ని ప్లెడ్జెస్ని ఈ NDCs భాగంగా ఎవ్రీ కంట్రీ సబ్మిట్ చేస్తోంది. దాంతోపాటు ఇండియా కూడా నెట్ జీరో టార్గెట్ని 2070 అని చెప్పి, సో కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని మేము 45% వరకు తగ్గిస్తాము, రెన్యూబుల్ షేర్ని 500 gigawatts వరకు పెంచుతాము, ఇలాంటి టార్గెట్స్ని మనం పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూస్తే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ CBD అంటాం. సో రియర్త్ సమ్మిట్లో భాగంగా ఇది కూడా వచ్చింది. 1992లో సైన్ చేసాం, 93 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనికి 3 మెయిన్ టార్గెట్స్ ఉన్నాయి. బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడం, దాన్ని సస్టైనబుల్ యూస్ చేయడం, దాంతోపాటు ఈక్వల్ అండ్ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ ఉండే విధంగా ఎన్షోర్ చేయడం. సో దీంట్లో మనం 2 ప్రోటోకాల్స్ని సైన్ చేసాం. కార్టెజినా ప్రోటోకాల్ అనేది, నగోయా ప్రోటోకాల్ అనేది. సో 2 కూడా బయోడైవర్సిటీ ప్రొటెక్షన్కి హెల్ప్ చేస్తున్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో దీన్ని అనుగుణంగానే ఇండియా అనేది బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ని సైన్ చేయడం, ఇండియన్ పార్లమెంట్లో రాటిఫై చేయడం జరిగింది 2002లో. సో దీని ప్రకారం 3 లెవెల్స్లో మనం నేషనల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో బయోడైవర్సిటీ బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుని బయోడైవర్సిటీని కన్సర్వ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనం కార్టెజినా ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది 2000 ఇయర్లో మనం సైన్ చేసాం. కొలంబియాలో ఉన్న సిటీ ఇది. దీన్ని ఫోర్స్లోకి 2003లో తీసుకురావడం జరిగింది. సో దీంట్లో మనం ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఆఫ్ లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటే GM క్రాప్స్ కానీ లేకపోతే మనకి LMOs ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ట్రాన్స్ బౌండరీ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేసేదే ఈ కార్టెజినా ప్రోటోకాల్. సో మనం జనరల్గా బయోడైవర్సిటీలో భాగంగా లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ని ప్రవేశపెట్టినప్పుడు మొత్తం ఆ ఎకోసిస్టమ్ కానీ బయోడైవర్సిటీ కానీ థ్రెటన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి, అంటే వాటి నుంచి ఎన్వైర్న్మెంట్ మీద హార్మ్ఫుల్ ఇంపాక్ట్ లేకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం కార్టెజినా ప్రోటోకాల్ని సైన్ చేసాం. అండ్ ఇండియా దీంట్లో పార్టీగా కూడా ఉంది. రైట్. దెన్ నగోయా ప్రోటోకాల్. నగోయా అనేది సిటీ ఆఫ్ జపాన్. సో దీంట్లో మనకి 2010లో సైన్ చేస్తే 2014లో అమల్లోకి వచ్చింది. ఇక్కడ ఈక్వల్ అండ్ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ అనే దాని మీద ఈక్విటబుల్ షేరింగ్ అని కూడా అంటాం. సో దీని మీద మెయిన్గా ఎజెండా అనేది ఉంది. సో జెనెటిక్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ కూడా ఈక్వల్గా షేర్ అవ్వాలి, ఆ బెనిఫిట్ షేరింగ్ అనేది అందరికీ ఉండాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ బెనిఫిట్ షేరింగ్తో పాటు ట్రెడిషనల్ నాలెడ్జ్ అనే దాన్ని కూడా ఆ బెనిఫిట్స్ పాస్ ఆన్ అవ్వాలి అని సైన్ చేశారు. సో ఇండియా కూడా పార్టీగా ఉంది. నెక్స్ట్ మనకి స్టాక్హోమ్ కన్వెన్షన్. ఇది 2001లో మనం సైన్ చేస్తే 2004లో అమల్లోకి వచ్చింది. మరి స్టాక్హోమ్ కన్వెన్షన్ దేని గురించి డిస్కస్ చేస్తుంది అంటే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, POPs అంటాం. అంటే ఎక్కువ పొల్యూటెంట్సే కానీ అవి ఎక్కువ కాలం మనకి డిప్లీట్ అవ్వకుండా ఎక్కువ కాలం ఉండే వాటిని, అంటే అట్మాస్ఫియర్లో అలానే ఉండే వాటిని మనం పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ DDT అగ్రికల్చర్లో పెస్టిసైడ్గా యూజ్ చేస్తాం. సో ఇది ఒకసారి అట్మాస్ఫియర్లోకి వెళ్ళింది అంటే అంత ఈజీగా డిగ్రేడ్ అవ్వదు. మరి అలాంటి పొల్యూటెంట్స్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఈ స్టాక్హోమ్ కన్వెన్షన్ని సైన్ చేయడం జరిగింది. రైట్. దెన్ ఇక్కడ POPs అనేవి ఏ కంట్రీ యూసేజ్ని బట్టి డిక్లేర్ చేసుకుంటూ వాటిని రెస్ట్రిక్ట్ చేస్తూ వచ్చారు. సో ఇండియా DDTని కానీ PCBsని కానీ మనకి లిమిట్ చేస్తూ వస్తుంది. నెక్స్ట్ రాటర్డమ్ కన్వెన్షన్. ఇది 1998లో సైన్ చేస్తే 2004లో అమల్లోకి వచ్చింది. రాటర్డమ్ అనేది ఏ కంట్రీలో సిటీ అని తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి దీంట్లో భాగంగా ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే ఏంటి? సో మనకి ఇక్కడ హజార్డస్ వేస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని డంప్ చేసేటప్పుడు మనం వేరే కంట్రీ అంటే ఇంపోర్టింగ్ కంట్రీ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫార్మ్ చేసి కన్సెంట్ తీసుకోవాలి అనే మెయిన్ ప్రిన్సిపల్తో ఇది రన్ అవుతోంది. ఇక్కడ కెమికల్ వేస్ట్తో పాటు పెస్టిసైడ్స్కి సంబంధించి. సో బేసల్ కన్వెన్షన్ ఏమో ట్రాన్స్ బౌండరీ మూమెంట్, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి అసలు హజార్డస్ వేస్ట్ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ హజార్డస్ కెమికల్ వేస్ట్తో పాటు మనం ఎటువంటి లైక్ ఇండస్ట్రియల్ వేస్ట్ డంప్ చేసినా కూడా ఇంపోర్టింగ్ కంట్రీ యొక్క ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అవసరం అనే ఉద్దేశంతో రాటర్డమ్ కన్వెన్షన్ని సైన్ చేయడం జరిగింది. కెమికల్స్కి సంబంధించి ఎస్పెషల్లీ డీల్ చేస్తుంది. నెక్స్ట్ మినమటా కన్వెన్షన్. సో ఇది 2013లో సైన్ చేస్తే 2017 నుంచి అమల్లోకి వచ్చింది. మెర్క్యూరీ పొల్యూషన్కి సంబంధించి ఇది మెయిన్ కన్వెన్షన్. సో మినమాటా అనేది జపాన్లో ఒక సిటీ. సో మెర్క్యూరీ పొల్యూషన్ ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని సైన్ చేసాం. సో మనకి జనరల్గా ఆర్టిజన్స్ యూజ్ చేసే గోల్డ్లో కానీ వీటన్నిటి వల్ల మెర్క్యూరీ అనేది వాటర్లోకి వెళ్ళడం, అక్కడ బ్లీచ్ అవ్వడం వల్ల మనకి ఈ మినమాటా డిసీజ్ అనేది వచ్చిందనమాట. సో కంట్రోలింగ్ మెర్క్యూరీ ఎమిషన్స్, ట్రేడ్ అండ్ స్టోరేజ్, ఇండియా దీంట్లో పార్టీగా ఉంది. నెక్స్ట్ మనకి UNCCD, UN కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. డెజర్టిఫికేషన్ అంటే ఏంటి? డెజర్ట్ ఎక్స్పాండ్ అవ్వడం అంటే మనకి ఏరియా ఎక్స్పాండ్
ఎక్స్పాండ్ అవ్వడం కాదు, అలాంటి పర్టికులర్ ఎన్వైర్న్మెంట్ ఎక్స్పాండ్ అవ్వడం. అంటే మనకి లో ప్రెసిపిటేషన్ కానీ, డ్రాట్ టైప్ ఆఫ్ కండిషన్స్ కానీ, యారిడ్నెస్ కానీ అలాంటివి పెరుగుతూ ఉంటే కనుక దాన్ని డెసర్టిఫికేషన్ అంటాం. సో ల్యాండ్ డిగ్రేడేషన్ అయినా, దాని యొక్క సాయిల్ ఫర్టిలిటీని కోల్పోయి సాయిల్ క్వాలిటీ పడిపోయే సిచ్యువేషన్ ఉన్నా, లేకపోతే డెసర్ట్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నా కూడా దీన్ని ట్యాకిల్ చేయడం కోసం UNCCDని సైన్ చేయడం జరిగింది. ఇది కూడా రియో ఎర్త్ సమ్మిట్లోని మేజర్ అవుట్కమ్గా చెప్పొచ్చు. 1992లో ఇది యాక్చువల్గా అవుట్కమ్, కానీ 94లో సైన్ చేస్తే ఇది 1996లో అమల్లోకి వచ్చింది. సో దీంట్లో భాగంగా నేషనల్ యాక్షన్ ప్రోగ్రామ్స్ని ఎవ్రీ కంట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది డెసర్టిఫికేషన్ ఆపడానికి కోసం అని చెప్పి. మనం ఈవెన్ చూస్తే కనుక అరావళీస్లో గ్రెయిన్ వాల్ అనేది లాంచ్ చేస్తున్నాము, డిఫరెంట్ ఇనిషియేటివ్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. సో వీటికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. Consider the following: Basel Convention, Stockholm, Rotterdam Convention. Which of the above are related to hazardous chemicals and waste management? మరి ఏ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. Cartagena Protocol is related to reducing use of mercury, biosafety and transboundary movement of GMO and LMO, sharing benefits of genetic resources, elimination of POPs. Right combination of right option ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. Then Kigali Amendment is associated with which treaty? Kyoto Protocol, Paris Agreement, Montreal and Stockholm Convention. రైట్ ఆప్షన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ముఖ్యమైన కన్వెన్షన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లెట్ us know in the comment section. Thanks for watching. All the very best.